హైదరాబాద్లోని బాలాపూర్లో దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే బిస్మిల్లా కాలనీలో అత్యంత కిరాతకంగా తన ప్రియురాల్ని చంపేశాడు సలీం అనే యువకుడు. అయితే దాదాపుగా ఈ విషయానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళు బీహార్ నుండి హైదరాబాద్కి వలస వచ్చి స్థానికంగా అక్కడ కూలి పని చేస్తూ జీవనం సాగించే లేబర్స్గా చెప్తున్నారు. అయితే ఇదే క్రమంలో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎవరైతే నిందితుడిగా చెప్పబడుతున్న సలీం అనే యువకుడు పరారీలో ఉన్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. అయితే ఈ ఘటన మరి తన ప్రియురాల్ని చంపడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అనే దానిపైన పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే బాలాపూర్లోని బిస్మిల్లా కాలనీలో నివాసం ఉంటున్న సలీం అలాగే తన ప్రియురాలైన ఆ యువతి అయితే బీహార్ నుండి వాళ్ళు హైదరాబాద్కి వలస వచ్చి కొన్నేళ్ల క్రితం వాళ్ళు అక్కడే జీవనం కొనసాగిస్తారు. అయితే ఇదే క్రమంలో గత సంవత్సరం ఈ సలీం అదే విధంగా ఈ యువకుడు ప్రేమలో పడ్డారు. ఈ ప్రేమలో పడ్డ తర్వాత వాళ్ళ ప్రేమాయణం ఈ విధంగా సాగిన తర్వాత ప్రియురాల నుండి వేధింపులు అనేటివి సలీంకి ఎదురైన. అయితే అదే విధంగా ప్రేమించుకుంటున్నాం కదా పెళ్లి చేసుకోవాలని తన ప్రియురాలు అతన్ని ప్రెజర్ చేసింది. ఈ ప్రెజర్ చేసిన క్రమంలో అతను మెంటల్ టార్చర్ గురైనట్లుగా అధికారులు నిర్ధారించారు. అయితే తన ప్రియురాలతో తను ఉండడం ఇష్టం లేక ఎలాగైనా తన ప్రియురాల్ని వదిలించుకోవాలని తన ప్రియురాల్ని స్థానికంగా ఉండే ఒక షాప్లో ఒక కత్తి కొనుగోలు చేసి అత్యంత కిరాతకంగా తన ప్రియురాల్ని హతమార్చి ఆ తర్వాత ఏం చేయాలో తెలియక స్థానికంగా ఉండే ఒక గోన సంచిలో తనని కట్టేశాడు. అంటే మూట కట్టినట్టు ఆ మూట కట్టి ఆ సంచికి కూడా అతను కుట్లు వేశాడు. కుట్లు వేసిన తర్వాత అతను అక్కడి నుండి పరారైపోయాడు. అయితే ఈ పరారైపోయిన తర్వాత స్థానికులు దాన్ని గుర్తించి ఏదో జరిగిందని వెళ్ళి అక్కడ చూడగా గోనె సంచిలో ఆ యువతి మృతదేహం అక్కడ తీవ్ర కలకలం రేపిందని చెప్పొచ్చు. ఆ గోనె సంచిలో మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. అయితే రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న వేళ అయితే తన ప్రియురాలు పెళ్లి విషయంలో వేధించడం వల్లే అతను తనని హతమార్చి పరారైపోయినట్లుగా పోలీసులు అయితే గుర్తించారు. హైదరాబాద్ బిగ్గెస్ట్ ప్రాపర్టీ షో ఇస్ హియర్. క్రెడే హైదరాబాద్, రేట్ ఆగదు, డిమాండ్ తగ్గదు. గతంలో కూడా హైదరాబాద్లో విపరీతమైన ఈ వివాహేతర సంబంధాలు అదే విధంగా ఈ ప్రేమ విషయాల్లో అధిక మరణాలు అనేవి మనం రోజు రోజుకి చూస్తూనే ఉన్నాం. అదే విధంగా ఇప్పుడు ఈ రోజు తన ప్రియురాల్ని చంపేసి గోనె సంచిలో కట్టేశాడు ఈ దుర్మార్గుడు సలీం అనే యువకుడు. అయితే వీళ్ళు బీహార్కి చెందిన వాళ్ళు. బీహార్ నుండి పని నిమిత్తం హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో కూలీగా పనిచేస్తూ ఈ సలీం అనే యువకుడు స్థానికంగా ఉండే ఫంక్షన్ హాల్లో క్యాటరింగ్లో అదేవిధంగా హెల్పర్గా అతను పనిచేస్తున్నాడు. ఇదే క్రమంలో ఆ ఫంక్షన్ హాల్లో పనిచేస్తూ కూడా ఈ యువతి పరిచయం అయింది. వీళ్ళ పరిచయం ఒక 1 year ప్రేమ వరకు సాగింది. ప్రేమ కాస్త పెళ్లిలా మారుదామని ఆ యువతి ఊహించుకుంది. ఇదే క్రమంలో ఈ సలీం అనే యువకుడు తనని హతమార్చాడు. అయితే ఈ సలీం అనే యువకుడి వయసు దాదాపు 21గా చెప్తున్నారు. మరి దాదాపు అమ్మాయి ఏజ్ కూడా 20, 19 ఆ రీతిగా ఉండొచ్చు. తన ప్రియురాల్ని చంపడానికి ఇవే కారణాలా, మరి ఇంకేమైనా వేరే కారణాలు ఉన్నాయా అని పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇది కాకుండా నిందితుడు ఇక్కడ నుండి పరారై అంటే హైదరాబాద్ నుంచి పరారై మరి స్థానికంగా ఉండే తన విలేజ్కి వెళ్ళాడా లేకపోతే బీహార్కి వెళ్ళాడా మరి ఇంకా ఎక్కడికైనా వెళ్ళిపోయాడా అని పోలీసులు అయితే అతని కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరి మరిన్ని వివరాలు తెలవాల్సి ఉంది. అరౌండ్ 5 o'clock మాకు 100 dial వచ్చింది. ఎస్ఐ గారు వచ్చి స్పాట్కి వచ్చి వెరిఫై చేస్తే ఒక గన్ని బ్యాగ్లో ఒక లేడీ చుట్టు పెట్టింది, దాని రక్తం కారింది, మర్డర్ అయింది. ఇమీడియట్లీ మాకు ఇన్ఫామ్ చేయగానే ఎస్హెచ్ఓ బాలాపూర్ సుధాకర్ గారు, నేను ఏసీపీ ఆదిభట్ల ప్రదీప్ కుమార్ రెడ్డి ఇద్దరం కలిపి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి చూస్తే బెడ్రూమ్లో ఒక గన్ని బ్యాగ్లో చుట్టు పెట్టినారు. తర్వాత వెరిఫై చేస్తే వాళ్ళ ఫాదర్ వాళ్ళతో వాళ్ళ సన్ అహ్మద్ సలాం 21 years అతను లేబర్ ఈ ఫంక్షన్ హాల్స్లో వర్క్ చేస్తూ అంటాడు. అతనితో పాటు ఈ అమ్మాయి డిసీజ్డ్ రెహనా ఇద్దరు సేమ్ ఏజ్, లవర్ 1 year నుంచి లవర్, బీహార్ అమ్మాయి ఇక్కడికి రావడం జరిగింది. ఇద్దరు లవర్గా ఉంటే మ్యారేజ్ చేసుకోమని చెప్పి ప్రెజరైజ్ చేస్తుంటే ఇది నైఫ్తో పొడిచి చంపడం జరిగింది. దాంతో అతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు.
ఇన్వెస్టిగేషన్ ఏమొస్తుందో మీకు ఇన్ఫామ్ చేస్తాం. ఇది చేసిన తర్వాత మీకు డీటెయిల్ చెప్తాం. అహ్మద్ సలాం, సన్ ఆఫ్ సయ్యద్ 21 years, బిస్మిల్లా కాలనీ.